ప్రియమైన దేవుని విశ్వాసులారా, 2024 సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము, స్వస్థత వాగ్దానము. లూకా సువార్త 4వ అధ్యాయము 40వ వచనము. రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఆమేన్. దేవుని ప్రియమైన విశ్వాసులారా, క్రిస్మస్ బాలుడైన యేసుక్రీస్తు మనకు తోడుగా నుండి స్వస్థపరిచి మనలను సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నుండి ఎవరైతే ఆసక్తి కలిగి వస్తూ ఉన్నారో తప్పక స్వస్థతనిచ్చి ఆశీర్వాదాలు అనుగ్రహించువాడు సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ఇచ్చే స్వస్థత శాశ్వతమైనది. వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకొని బాగుపడినా మరలా ఏదో అస్వస్థత రావచ్చునేమో గాని దేవుని కుమారుడైన యేసయ్య స్వస్థపరిచేది ఇంకా ఎన్నడూను ఏ రోగమునకు గురవ్వదు. ఒక రోగమునే కాదు, ఆయన నుండి స్వస్థత పొందాలని, బాధలు పోవాలని ఎంతో ఆశకొని ప్రతి శుక్రవారమున ఒక నియమం పెట్టుకొని యేసుక్రీస్తు శిలువ రక్తంలో కడుగబడి విడుదల పొందాలని కొందరు ఉపవాసం ఉండి, కొందరు ఉపవాసం ఉండలేని పరిస్థితుల్లోనూ ఉన్నను ప్రార్థనలో ఎల్లప్పుడూ గడుపుతూనే ఉన్నారు. ఏ విధముగా అయినా సరే మన హృదయాంతరంగములను ఎరిగిన వాడు కనుక దేవుని సన్నిధికి విరిగి నలిగిన హృదయంతో వస్తే హృదయాంతరంగములను ఎరిగిన వాడు దేవాది దేవుడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న త్రియేక దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూనూ వట్టి చేతులతో పంపేవాడు కాదు. ఎట్టి రోగమైనా అట్టి రోగమైనా యేసయ్య బాగు చేయును. మన విశ్వాసం పరీక్షించి పరిశీలించి మన నిరీక్షణపై జాలిపడి రోగములచే పీడింపబడుచున్న వ్యాధులకు నిలయమైన మన శరీరమును చెప్పుకోలేని వ్యాధులు బాధలు గల స్థితి నుంచి ఆ స్థితిని కలుగచేసిన సైతానును గద్దించి వెళ్ళగొట్టి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. రోగములు వ్యాధులే కాదు, ఎన్నో వ్యధలు వేదనలు, అప్పులు, కోర్టు వ్యాజ్యములు, విద్య, వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, పెళ్ళిళ్ళు కాకపోవడము, పిల్లలు లేకపోవడము, పిల్లల భవిష్యత్తులపై ఆందోళన, కుటుంబాలలో కలహాలు, సొంత గృహాలు లేకపోవడం, కావలసిన వాటిని పొందలేకపోవడం, ఇంకా ఎన్నెన్నో చెప్పుకోలేనివి అన్నీ కూడా దేవుని సముఖమున సన్నిధిలో మొరపెడితే విడుదల దయచేసి విజయం ఇచ్చువాడు. ఎంతగానంటే సాక్షులుగా నిలువబెట్టి కృతజ్ఞతార్పణలు మొక్కుబళ్ళు చెల్లించుకునేంత గొప్ప స్థితిని ఆయన దయచేసి ఉన్నతమైన స్థలంలో నిలుపువాడు సర్వోన్నతమైన దేవుడు. కావున ఆయన సన్నిధికి రండి. దేవుడిచ్చే స్వస్థతలను, ఆశీర్వాదములను సంపూర్ణమైన ప్రార్థనల ద్వారా, హృదయపూర్వక యాచనల ద్వారా క్రిస్మస్ బాలుడైన యేసుక్రీస్తు స్వస్థపరిచి సంపూర్ణమైన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, కర్త యేసు బాలుడుగా జననమాయనంట. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, కర్త యేసు బాలుడుగా జననమాయనంట. అంధకారమైన ఆకాశ వీధులలో, అంధకారమైన ఆకాశ వీధులలో ఆనందపు మహిమ చోద్యమేమిటోనంట. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, కర్త యేసు బాలుడుగా జననమాయనంట. పరమాపురమే వదలి పావనుడు యేసు నరజాతిని ప్రేమించి ఇలకు దిగనంట.